హలో మై డియర్ బిలౌడ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఇంటిగ్రేషన్ చాప్టర్ సంబంధించి మరికొన్ని ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇంటిగ్రల్ 1 ప్లస్ కాస్ 4x ఇంటిగ్రల్ 1 ప్లస్ కాస్ 4x డివైడెడ్ బై కాట్ ఎక్స్ మైనస్ టాన్ ఎక్స్. కాబట్టి ఫస్ట్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది 1 ప్లస్ కాస్ 2 తీటా 1 ప్లస్ కాస్ 2 తీటా ఇది ఈక్వల్ 2 కాస్ స్క్వేర్ తీటా. సో 1 ప్లస్ కాస్ 4x 1 ప్లస్ కాస్ 4x మీన్స్ 2 కాస్ స్క్వేర్ 2x అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్కి హాఫ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ మనకి 4x, దానిలో హాఫ్ యాంగిల్ అంటే 2x. ఓకే, తర్వాత ఈ కాట్ ఎక్స్ మైనస్ టాన్ ఎక్స్ మనం సింప్లిఫై చేసినట్లయితే సపరేట్గా కాట్ ఎక్స్ మైనస్ టాన్ ఎక్స్, కాట్ ఎక్స్ మైనస్ టాన్ ఎక్స్. కాట్ అంటే మనకి కాస్ బై సైన్, కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్. ఓకే, మైనస్ టాన్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్. ఓకే, నౌ ద ఎల్సిఎం ఈజ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. నౌ ద ఎల్సిఎం ఈజ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. దేర్ఫోర్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు కాస్ 2x ఫార్ములా కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ కాస్ 2x డివైడెడ్ బై సైన్ తీటా కాస్ తీటా మీన్స్ 1/2 సైన్ 2x, 1/2 సైన్ 2x. ఓకే, అంటే ఫైనల్గా దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 కాస్ 2x బై సైన్ 2x. సో ఇప్పుడు ఇది దిస్ న్యూమరేటర్ బికమ్స్ 2 కాస్ స్క్వేర్ 2x డివైడెడ్ బై కాట్ ఎక్స్ మైనస్ టాన్ ఎక్స్ మీన్స్ 2 కాస్ ఎక్స్ 2 కాస్ 2x డివైడెడ్ బై సైన్ 2x. ఓకే, సో దట్ మీన్స్ హియర్ 2 get cancel. ఓకే, నెక్స్ట్ ది స్క్వేర్ అండ్ కాస్ క్యాన్సిల్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మీకు నా కాస్ 2x ఇంటూ సైన్ 2x dx. ఓకే, సో ఏమవుద్దండి నీకు 1/2 సైన్ 4x, సైన్ 4x. సో 1/2 ఇంటూ సైన్ ఎక్స్కి ఇంటిగ్రల్ మైనస్ కాస్ డివైడెడ్ బై 4, ఎక్స్ కోషన్తో డివైడ్ చేయాలండి. సో మైనస్ 1/8 కాస్ 4x ప్లస్ సి, కాస్ 4x ప్లస్ సి. సో ఇక్కడ మనకి మెయిన్గా 1 ప్లస్ కాస్ 2 తీటా ఫార్ములా ప్రకారంగా న్యూమరేటరు 2 కాస్ స్క్వేర్ 2x అని వచ్చింది. తర్వాత డినామినేటరు కాట్ ఎక్స్ మైనస్ టాన్ ఎక్స్ని మనం సింప్లిఫై చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది 2 కాస్ 2x బై సైన్ 2x. అంటే ఇప్పుడు దిస్ ఈజ్ న్యూమరేటర్ 2 కాస్ స్క్వేర్ 2x, దిస్ ఈజ్ డినామినేటర్ 2 కాస్ 2x బై సైన్ 2x, 2 కాస్ 2x బై సైన్ 2x. సో 2 గెట్ క్యాన్సిల్, స్క్వేర్ అండ్ కాస్ 2x గెట్ క్యాన్సిల్. సో ఇది న్యూమరేటర్కి వెళ్తుంది కదండి. అప్పుడు కాస్ 2x సైన్ 2x అంటే సైన్ తీటా కాస్ తీటా. మీకు ఫార్ములాస్ వచ్చినట్లయితే మెయిన్గా ఇక్కడ 2 ఫార్ములాస్ మీకు రాస్తాను మళ్ళా. సైన్ తీటా కాస్ తీటా, సైన్ తీటా కాస్ తీటా ఈజ్ ఈక్వల్ 1/2 సైన్ 2 తీటా. సో ఇక్కడ సైన్ తీటా కాస్ తీటా, తీటా ప్లేస్లో 2x ఉంది కాబట్టి 1/2 సైన్ 2 తీటా, 2 ఇంటూ 2x అంటే 4x. సో ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే
మైనస్ కాస్ ఎక్స్ అంటే మైనస్ కాస్ 4x. ఈ ఎక్స్ కోషన్తో ఎప్పుడు కూడా ఇంటిగ్రల్లో మనం డివైడ్ చేయాలి. కాబట్టి ఫైనల్గా ఆన్సరు -1/8 cos 4x, -1/8 cos 4x. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ వన్. ఓకే, ఇక్కడ మనకి మెయిన్గా ఇదండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇంటిగ్రల్ sin power 6x డివైడెడ్ బై cos power 8x dx. ఓకే, ఇక్కడ 6 ఉందండి పవర్, ఇక్కడ 8 ఉన్నది. అంటే మనం ఏ పవర్ mn ఈజ్ ఈక్వల్ ఏ పవర్ m ప్లస్ n ఈజ్ ఈక్వల్ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n నోట్ చేసుకోవచ్చు కదా. సో దీన్ని కాస్ పవర్ 8ని నేను 6 + 2 రాసుకుంటా. ఓకే, అంటే ఏమవుతుందండి, కాస్ పవర్ 6x ఇంటూ కాస్ స్క్వేర్ x నోట్ చేసుకోవచ్చు కదా. ఓకే, కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది నీకు ఇక్కడ సైన్ పవర్ 6x బై కాస్ పవర్ 6x ఇంటూ కాస్ స్క్వేర్ x. ఓకే ఓకే, ఈ 8ని మనం 6 + 2 రాసుకోవచ్చు. ఏ పవర్ m ప్లస్ n అంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. ఓకే, సో ఏమవుతుందండి ఇప్పుడు సైన్ బై కాస్ అంటే ట్యాన్ అవుతుంది. ఓకే, అంటే సైన్ బై కాస్ అంటే ట్యాన్ పవర్ 6x. 1/cos స్క్వేర్ x అంటే ఏంటి, సీకెండ్ స్క్వేర్ x dx. అది సో ఇప్పుడు tan x = t అనుకున్నాం అనుకోండి, దాని డెరివేటివ్ ఇది. ఇప్పుడు మామూలుగా మనం పుట్ tan x = t అనుకున్నానండి. tan x t అనుకుంటే దాని డెరివేటివ్ సీకెండ్ స్క్వేర్ x dx dt. అంటే ఇప్పుడు ఇంటిగ్రల్ ఏమవుతుంది, t⁴ dt. x⁴n ఇంటిగ్రల్ x⁴n + 1/n+1 అంటే t⁴6+1/6+1. కాబట్టి ఫైనల్గా t అంటే మనం ఏమనుకున్నాం tan x, కాబట్టి tan పవర్ 7x/7 + c. సో ఈ విధంగా మనం ప్రాబ్లం అనేటువంటిది సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ దిస్ ప్రాబ్లం. x⁴49 ఇంటూ tan ఇన్వర్స్ x⁴50 హోల్ డివైడెడ్ బై 1 + x⁴100 dx ఈజ్ ఈక్వల్ k ఇంటూ tan ఇన్వర్స్ x⁴50 హోల్ స్క్వేర్ ప్లస్ c. దెన్ ఫైండ్ k. ఇక్కడ గమనించండి, tan ఇన్వర్స్ x మామూలుగా డెరివేటివ్ ఏంటండి, 1/1 + x². tan ఇన్వర్స్ x డెరివేటివ్ 1/1 + x². అంటే ఇక్కడ చాలా క్లియర్గా దీన్ని t అనుకున్నట్లయితే 1/1 + x². x⁴50 హోల్ స్క్వేర్ అంటే ఏ పవర్ m హోల్ పవర్ n కదా, ఏ పవర్ m ఇంటూ n. 50 × 2 అంటే 100, అంటే డినామినేట్లో ఉందగా. కాబట్టి దీన్ని t అనుకున్నట్లయితే పుట్ tan ఇన్వర్స్ x⁴50 ఈజ్ ఈక్వల్ t అనుకున్నట్లయితే 1/1 + x² ఇంటూ x⁴50కి 50 ఇంటూ x⁴49 dx ఈజ్ ఈక్వల్ dt. ఇప్పుడు చూడండి, మనకి x⁴49 ఉంది, dx ఉంది, డివైడెడ్ బై అంటే ఇప్పుడు టోటల్గా x⁴49/1 + x⁴100 dx ఈజ్ ఈక్వల్ టు 1/50 dt. 1/50 dt. సో టోటల్ ఇంటిగ్రేషన్ అనేది మనకి i ఈజ్ ఈక్వల్ ఫైనల్గా మనకి మిగిలిందిగా 1/50 ఇది ఒకసారికి t dt. సో టీకి ఇంటిగ్రల్ t²/2 అంటే 1/100 tan ఇన్వర్స్ x⁴50 హోల్ స్క్వేర్ ప్లస్ c. అంటే ఇప్పుడు ఇంకా నీకు ఇక్కడ k వాల్యూ 1/100, k వాల్యూ 1/100. కాబట్టి మనం ఏదైనా ఒక దాన్ని t అనుకున్నామంటే ఇమీడియట్గా దాని డెరివేటివ్ అనేటువంటిది dx పక్కన ఉంటుందండి. దాన్నే మనం మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అంటాం.
ఈ మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్లో మెయిన్గా విచ్ ఆర్ ద ఫంక్షన్ వీ అజ్యూమ్ ఇట్ యాజ్ టీ మీన్స్ their differentiation must be completely, you see here before dx, what is the term here? X power 49 by 1 plus x power 100. So total term will be here. సో అందువలన ఇలాంటి ఫంక్షన్స్ మనం టీ అనుకోవటం అనేది అలవాటు చేసుకోవాలి. మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎప్పుడు చేయాలి అనే దానికి ఇదే ఎగ్జాంపుల్. మనం ఏదైనా ఒక ఫంక్షన్ టీ అనుకుంటే కంప్లీట్గా ఆ టీఎక్స్ పక్కన ఉండాలి. ద టర్మ్ మస్ట్ బి సైడ్ బై డిఎక్స్ ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఈ మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్స్లో రావడానికి కూడా పాసిబుల్ అనేది ఉందండి. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ ఎక్స్ బై ఏ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ అండర్ రూట్ dx is equal g of x plus c, then g of x is equal dash, g of x is equal dash. సో ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఏమవుద్దండి, ఎక్స్ పవర్ 1/2, ఎక్స్ పవర్ 1/2, ఇక్కడ ఏ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ అండర్ రూట్, ఓకే, డిఎక్స్. కాబట్టి మనకి అండర్ రూట్లో ఉండే ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి కంపల్సరిగా 1/√ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. వీ నో దిస్ ఫార్ములా ఓన్లీ. అంటే కంపల్సరిగా ఇక్కడ ఉన్నటువంటిది హోల్ స్క్వేర్ ఫామ్లో రాయాలి. అంటే ఈ ఎక్స్ క్యూబ్ టర్మ్ని హోల్ స్క్వేర్ ఫామ్లో రాయాలంటే ఎలా రాస్తామండి, ఇలా నోట్ చేసుకోవచ్చుగా. అంటే ఎక్స్ క్యూబ్ వాల్యూ మారకూడదు, ఇట్ డజంట్ ఆల్టర్, బట్ వీ కెన్ ఎక్స్ప్రెస్ ఇన్ ద పవర్ ఆఫ్ 2 ఓన్లీ. సో హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్ ఇట్ మీన్స్ ఎక్స్ క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ పవర్ 3/2 హోల్ స్క్వేర్. సేమ్ 2 to క్యాన్సిల్, విల్ గెట్ ఎక్స్ క్యూబ్. ఓకే, సో అందుకోసం మనం సింపుల్గా దీన్ని మనం ఏమనుకుంటామంటే సింపుల్గా ఎక్స్ పవర్ 3/2, ఎక్స్ పవర్ 3/2 హోల్ స్క్వేర్ రాద్దాం. నెక్స్ట్ సో ఎక్స్ పవర్ 1/2 డివైడెడ్ బై ఏ క్యూబ్ మైనస్ ఎక్స్ పవర్ 3/2 హోల్ స్క్వేర్ డిఎక్స్. సో దీన్ని మనం టీ అనుకుంటాం. ఎక్స్ పవర్ 3/2 ఈజ్ ఈక్వల్ టీ, ఎక్స్ పవర్ n ఇంటూ ఎక్స్ పవర్ n-1 dx ఈజ్ ఈక్వల్ dt. సో 3/2 మీన్స్ 3/2 - 1 మీన్స్ 3 - 2 1, 1/2. సో ఎక్స్ పవర్ 1/2 dx ఈజ్ ఈక్వల్ 2/3 ఆఫ్ dt. చూసారండి, ఎక్స్ పవర్ 1/2 dx, హియర్ ఆల్సో ఎక్స్ పవర్ 1/2 dx. అంటే ఇప్పుడు నీకు ఇదేమైందండి, నీకు 2/3 dt బై ఏ క్యూబ్ని కూడా నేను ఇలా రాసుకుంటా. ఏ పవర్ 3/2 ఏ క్యూబ్ని కూడా నేను ఇక్కడ ఎలా రాస్తానంటే సింపుల్గా ఏ పవర్ 3/2 రాసుకోవచ్చు. ఓకే, ఏ పవర్ 3/2 రాసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఇక్కడ నేను దీన్ని ఏ పవర్ 3/2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా, మైనస్ ఇది ఎక్స్ టీ కదా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ టీ స్క్వేర్, టీ స్క్వేర్. ఓకే, టీ స్క్వేర్ అంటే ఏమవుతుంది ఇప్పుడు, ఇది ఎక్స్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ యొక్క సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అంటే ఈజ్ ఈక్వల్ 2/3 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఎక్స్ అంటే టీ బై ఏ అంటే ఏ పవర్ 3/2, ఏ పవర్ 3/2. ఇప్పుడు టీ అంటే ఇదేక మనం టీ అంటే ఎక్స్ పవర్ 3/2 కదా. సో దానిలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ప్రజెంట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఈ టీ వాల్యూ 2/3 సైన్ ఇన్వర్స్ టీ అంటే ఎక్స్ పవర్ 3/2
బై ఏ పవర్ 3/2. ఓకే. సో ఫైనల్గా 2/3 sin ఇన్వర్స్ x by a whole power 3/2 plus 1. Therefore g of x is equal 2/3 of sin inverse x by a whole power 3/2. x by a whole power 3/2. సో ఇక్కడ దాన్ని t అనుకోవటం అని తెలియాలి. తర్వాత దీన్ని కూడా a² - x² ఫార్ములా ఉండాలంటే a³ కూడా a⁴3/2 రాయాలి. కొన్ని సందర్భాల్లో ఆప్షన్ అనేటువంటిది ఇలా ఎండ్ చేయడు. కొన్ని సందర్భాల్లో మనకి ఆప్షన్ అనేది ఎలా ఎండ్ చేస్తాయంటే దీని మొత్తాన్ని కూడా సింపుల్గా 2/3 sin ఇన్వర్స్ ఎలా రాస్తా అంటే x/a² ఇలా కూడా రాస్తాడు. అది కొన్ని సందర్భాల్లో ఆప్షన్స్లో ఇలా కూడా ఇస్తాడు. అది ఇక్కడ హోల్ పవర్ 1/2 దట్ మీన్స్ రూట్ ఆఫ్ ఇంకా x³ కూడా ఇవ్వచ్చు. అది సో ఆప్షన్స్ అనేటువంటిది అబ్జర్వ్ చేయాలండి. ప్రాబ్లం చేసిన తర్వాత మెయిన్గా ఆప్షన్స్ అబ్జర్వ్ చేయటం చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. మనకు వచ్చిన ఆన్సర్ కాదండి ఫైనల్. దట్ ఈజ్ నాట్ ద ఫైనల్. విచ్ ఎవర్ ద కరెక్ట్ ఆప్షన్ అబ్జర్వ్ చేయండి. సో దాని ప్రకారంగా మనం సొల్యూషన్ అనేది తీసుకురావాలండి. ఇప్పుడు ఆప్షన్స్ లేవు, మామూలు ఐపీ క్వశ్చన్స్ మనం ఎండ్ చేసేవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ ఎండ్ చేసినా ఇట్లా ఎండ్ చేసిన ఇస్తాడు, ఇట్లా ఎండ్ చేసింది. కాబట్టి ఆప్షన్స్ అలా కాదు కదా. అలాంటి ఇప్పుడు వెతుకుతూ ఉంటారు, ఇక్కడ దొరకదు అంటే ఇలా కూడా రాయవచ్చు కదా దాన్ని. అది చూడాలండి ఆప్షన్. మెయిన్గా ఆప్షన్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ dx/x² × 4 + x². సో ఎప్పుడైనా సరే మీకు గుర్తుపెట్టుకోండి, a² + x² ఉన్నట్లయితే పుట్ x = a tan θ. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా పుట్ x = a tan θ అంటే 2 tan θ అంటే dx = sec² θ dθ. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా రూట్ ఆఫ్ a² + x² ఉన్నట్లయితే ఎక్కడైనా రూట్ ఆఫ్ a² + x² ఉన్నట్లయితే పుట్ x = a tan θ. a² - x² ఉన్నట్లయితే పుట్ x = a sin θ. x² - a² ఉన్నట్లయితే పుట్ x = a cos h θ. a cos h θ ఉపయోగించుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది ఇంక ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇప్పుడు 4 + x² కదా. ఏమవుద్దండి నీకు 4 + x² అంటే 4 tan² θ √ అంటే మనం 4 కామన్ తీసినట్లయితే ఎంత వస్తుందండి, 1 + tan² θ అవుతుంది √ అంటే ఏమవుతుంది నీకు 4 1 + tan² θ అంటే sec² θ. సో ఫైనల్గా 2 sec θ అవుతుంది. ఫైనల్గా ఏమవుతుందండి 2 sec θ అయింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూడండి నీకు ఇప్పుడు dx అంటే ఎంత అండి, 2 sec² θ dθ బై x² అంటే 2² అంటే 4 tan² θ ఇంటూ ఇంకా మిగిలిపోయింది ఏంటి ఇక్కడ ఈ వాల్యూ 2 sec θ. ఓకే, సో 2 క్యాన్సిల్, ఈ స్క్వేరు గెట్ క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ ఇంకా మిగిలిపోయినటువంటిది రిమైనింగ్ పార్ట్ sec θ డివైడెడ్ బై tan² θ dθ. tan² θ dθ. ఓకే, దీన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేస్తామండి. దీన్ని టోటల్గా ఇక్కడ పక్కన సింప్లిఫై చేద్దాం. sec² θ డివైడెడ్ బై tan² θ. ఓకే, అంటే ఇప్పుడు మనం sec θ అంటే 1/cos θ. ఓకే, sec θ అంటే 1/cos θ. ఓకే, నెక్స్ట్ tan² θ.
ట్యాన్ స్క్వేర్ తీటా అంటే సైన్ స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా, సైన్ స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా, సైన్ స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా అంటే ఏమవుద్దండి నీకు ఇక్కడ 1/cos తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా డివైడెడ్ బై సైన్ స్క్వేర్ తీటా అవుతుంది. అంటే ఒక కాస్ క్యాన్సిలే కదండి. అంటే ఇప్పుడు దీన్ని ఎలా నోట్ చేసుకోవచ్చు చక్కగా, ఒక కాస్ బై సైన్ కదండి, కాస్ బై సైన్. ఇక్కడ మనం గమనించినట్లయితే కాస్ బై సైన్ అంటే కాటు, 1/sin అంటే దీన్ని ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే కాస్ తీటా బై సైన్ తీటా ఇంటూ 1/sin తీటా అంటే ఫైనల్గా ఎలా నోట్ చేసుకోవచ్చు, ఇది కోసీకెంట్ తీటా కాట్ తీటాగా నోట్ చేసుకోవచ్చు. సో ఈ టోటల్ సింప్లిఫికేషన్ ఏమైపోయింది, ఈ సీకెంట్ తీటా బై ట్యాన్ స్క్వేర్ తీటా సింప్లిఫికేషను కోసీకెంట్ తీటా కాట్ తీటా. ఎందుకంటే మనకి ట్యాన్ డెరివేటివ్ మామూలుగా సీకెంట్ తీటా ట్యాన్ తీటా ఉందనుకోండి డైరెక్ట్గా వేసేవాళ్ళం, కానీ ఇక్కడ అలా లేదు. అందువల్ల కంపల్సరీగా మనం సింప్లిఫై చేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీని యొక్క వాల్యూ ఇక్కడ నోట్ చేద్దాం. మెయిన్గా ఈ సింప్లిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రాబ్లంలో డిఫికల్టీ ఇక్కడే, ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రేర్గా వస్తుంటాయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు దేర్ఫోర్ I ఈజ్ ఈక్వల్ 1/4 ఇక్కడ కొసీకెంట్ తీటా కాట్ తీటా, కొసీకెంట్ తీటా కాట్ తీటా, సో మైనస్ కొసీకెంట్ తీటా. ఓకే, కానీ మనం అనుకున్నటువంటిది x ఈజ్ ఈక్వల్ టు 2 tan తీటా. మనం ఫైనల్ వాల్యూ వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఓన్లీ, నాట్ ఇన్ తీటా. అంటే డయాగ్రామ్లో మీరు గమనించినట్లయితే హియర్ x/2 ఏమవుద్దండి, √4 + x². కోసీకెంట్ అంటే ఏంటి డెఫినేషను, ట్రిగ్నామెట్రిక్ డెఫినేషన్ హైపోటెనస్ బై సైడ్ ఆపోజిట్ టు తీటా. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది 1/4 లేకపోతే -1/4 √1 + √4 + x² by x plus c. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ వన్. ఇంకా దీన్ని ఇంకాస్త ఆప్షన్స్లో ఇలా కూడా ఇవ్వచ్చు, -√4 + x² by 4x + c ఇలా కూడా ఏం చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం. ఇంటిగ్రల్ dx by x minus x². సో ఇక్కడ మనం మామూలుగా x కామన్ తీసామనుకోండి, x - x²లో మనం మామూలుగా అంటే ఏది సబ్స్టిట్యూషన్ అనుకోవాలి అని తెలియటానికి మాత్రమే అది. అంటే ఇక్కడ 1 - x ఉంది, అంటే దీన్ని నువ్వు √xేక, √x హోల్ స్క్వేరేక, √x హోల్ స్క్వేరే కదా, √x హోల్ స్క్వేరే కదా. అంటే నువ్వు ఎలా ఉంది, a² - x² కాబట్టి పుట్ √x = sin తీటా, √x = sin తీటా. ఓకే, అంటే ఇప్పుడు √x డెరివేటివ్ ఏంటి, 1/2√x, 1/2√x dx = cos తీటా d తీటా. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ దీన్ని సింప్లిఫై చేశాం కాబట్టి ఎలా వస్తుంది, ఇది నీకు ఇక్కడ రాస్తాను. ఎలా వస్తుందండి, √x √1 - x. ఓకే, కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ గమనించినట్లయితే దీన్ని ఈ విధంగా సింప్లిఫై చేస్తాను. 1/this నథింగ్ బట్ √x √1 - x dx అయితే dx. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ నీకు ఇక్కడ చూడండి, dx/√x ఈజ్ ఈక్వల్ ఎంత అవుద్ది, ఇక్కడ నీకు ఇది dx/√x ఈజ్ ఈక్వల్ 2 cos తీటా d తీటా, 2 cos తీటా d తీటా. కాబట్టి ఇక్కడ
2 cos theta d theta డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ అవుద్ది కదా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్టయితే అండర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ అంటే మనకేమవుతుంది, సైన్ స్క్వేర్ తీటా అవుతుంది. ఓకే, సైన్ స్క్వేర్ తీటా అవుతుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే కాస్ తీటా, దట్స్ ఆల్. సో ఏమవుద్దండి నీకు, కాస్ తీటా క్యాన్సిల్, కాబట్టి 2 ఇంటూ ఇంటిగ్రల్ డి తీటా అంటే 2 తీటా, కాబట్టి 2 ఇంటూ తీటా అంటే సైన్ ఇన్వర్స్ రూట్ ఎక్స్ ప్లస్ సి. తీటా అంటే సైన్ తీటా ఈజ్ ఈక్వల్ ఎక్స్ రూట్ ఎక్స్ కాబట్టి, సైన్ తీటా ఈజ్ ఈక్వల్ రూట్ ఎక్స్ కాబట్టి వెంటనే ఏమవుద్దండి నీకు, తీటా ఈజ్ ఈక్వల్ సైన్ ఇన్వర్స్ రూట్ ఎక్స్ అవుద్దండి, సైన్ ఇన్వర్స్ రూట్ ఎక్స్ అవుద్ది. సో ఫైనల్లీ 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ రూట్ ఎక్స్. ఈ మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్స్లో మెయిన్గా దీన్ని జాగ్రత్తగా సింప్లిఫై చేయాలండి. చేసిన తర్వాత మనం సొల్యూషన్ అనేది సాధించగలం. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/x ఇంటూ 1 ప్లస్ log x హోల్ క్యూబ్ dx. ఇంటిగ్రల్ 1/x ఇంటూ 1 ప్లస్ log x హోల్ క్యూబ్. సో ఈ టోటల్ పార్ట్ని మనం హోల్ క్యూబ్ ఉంది కాబట్టి టోటల్ పార్ట్ని టీ అనుకున్నట్లయితే log x డైరెక్ట్ 1/x రెడీగా ఉందండి. మనం ఎప్పుడంటే టీ అనేటువంటిది ఈ హోల్ క్యూబ్ ఉంది, హోల్ పవర్ n ఫామ్లో ఉన్నప్పుడు ఆ టోటల్ ఈ పార్ట్ని టీ అనుకోండి. ఇది మెయిన్గా మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్లో ఏ పార్ట్ని టీ అనుకోవాలనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, హోల్ క్యూబు, హోల్ పవర్ n. సో ఇప్పుడు 1 డెరివేటివ్ 0, log xకి 1/x dx ఈజ్ ఈక్వల్ dt అంటే టోటల్గా I ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఈ dx/1/dt కాబట్టి 1/t³ dt. యాక్చువల్గా మనం ఇలా నోట్ చేసుకోవచ్చు అండి, 1/2t² అండి, -1/2t². ఎందుకంటే మీకు ఇప్పుడు t⁻³ + 1 కదా, /-3 + 1, ఎందుకంటే 1/t³ కదా, 1/t³ అంటే t⁻³ అవుతుంది, అంతే కదా. t⁻³ అవుద్దండి ఇది. అంటే x పవర్ ఇంటిగ్రల్ ఏంటంటే xn+1/n+1 అంతే కదా. అందువల్ల -3 + 1/-3 + 1 అంటే t⁻²/-2 అంటే దీన్ని ఎలా నోట్ చేసుకోవచ్చు, -1/2 ఇంటూ 1/2t², కాబట్టి -1/2t². అందువల్ల ఇంటిగ్రల్లో మీరు గుర్తుపెట్టుకోండి ఈజీగా, ఇంటిగ్రల్ ఆఫ్ 1/x³ dx ఉన్నప్పుడు డైరెక్ట్గా -1/2x² నోట్ చేసుకోవచ్చు, నో మిస్టేక్. ఈజీగా అంటే కొంత టైం సేవ్ అవుద్దండి. 1/x³ ఇంటిగ్రల్ 1/x³ ఇదంతా వేయాలి కదండి. ఇట్ టేక్స్ సమ్ టైం, మినిమం 50 సెకండ్స్ అన్న తీసుకుంటుంది. సో డ్యూ టు అవాయిడ్ దట్ వన్, జస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వన్, 1/x³ ఈజ్ ఈక్వల్ -1/2x². దట్స్ ఆల్. ఇప్పుడు టీ అంటే మనకి ఏంటండి, 1 + log x, 1 + log x. సో 1 + log x సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఫైనల్గా -1/2 ఇంటూ 1 + log x హోల్ స్క్వేర్ ప్లస్ c. దట్ ఈస్ ద ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్. కాబట్టి ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయండి. నెక్స్ట్ ఇంటిగ్రల్ root of cot x divided by sin x cos x dx is equal to -f of x plus c, then f of x is equal dash. That is the problem. సో ఫస్ట్ దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తామండి. కాట్ అంటే ఏంటండి, cos/sin అంటే √cos x √sin x. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేస్తా. సో 1/sin x ఇంటూ cos x. ఓకే, అంటే ఇక్కడ చూడండి, √sin x sin x అంటే మామూలుగా మనం
రూట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుద్దండి ఎక్స్ పవర్ 3/2 అవుతుంది. ఎందుకు ఈ వాల్యూ ఎక్స్ పవర్ 1/2 ఈ వాల్యూ ఎక్స్ పవర్ 1 ప్లస్ 1/2 3/2 అంటే ఇక్కడ నీకు 3/2 అయిపోయింది. కాబట్టి ఇక్కడ మనం చేసేటువంటిది ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక రూట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది కదా ఇక్కడ. ఓకే, సో ఇక్కడ కాస్ ఎక్స్లో రూట్ క్యాన్సిల్ అయిపోయింది. ఏమొస్తుందండి నీకు ఇక్కడ 1/sin x హోల్ పవర్ 3/2 అంటే ఇక్కడ నీకు ఏం మిగిలింది ఇక్కడ రూట్ కాస్ ఎక్స్ ఎందుకంటే ఇక్కడ ఈ రూట్ కాస్ ఎక్స్ ఈ కాస్ ఎక్స్ అంటే రూట్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ రూట్ కాస్ ఎక్స్ ఓకే, అప్పుడు క్యాన్సిల్ అయిపోతే ఒక రూట్ కాస్ ఎక్స్. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఇక్కడ పవర్ అనేది 3/2. సో సైన్ బై కాస్ వేస్తే కదా ట్యాన్ వచ్చేది. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ సైన్ ఎక్స్ హోల్ పవర్ 3/2 ఉంది కాబట్టి కాస్ ఎక్స్ హోల్ పవర్ 3/2 నోట్ చేసుకున్నా. అంటే ఇక్కడ మల్టిప్లై చేశాను కదా నేను ఇక్కడ ఏం చేశాను నేను దీంతో 1/, రాశా అంటే 1/, తోటి మల్టిప్లై చేశాను. సేమ్ నేనేం చేస్తాను ఇంటూ కాస్ ఎక్స్ హోల్ పవర్ 3/2 వాల్యూ మారలేదుగా. అంటే న్యూమరేట్ ఇక్కడ కాస్ ఎక్స్ హోల్ పవర్ 3/2 తోటి ఇది మల్టిప్లై చేసి డివైడ్ చేసినట్లు. నాకు సైన్ బై కాస్ రావాలి కాబట్టి ఏం చేశాను నేను ఈ కాస్ ఎక్స్ హోల్ పవర్ 3/2 ఇక్కడ నోట్ చేసుకొని సేమ్ దాని వాల్యూ మారకుండానికి ఈ విధంగా చేసుకున్నాను. అంటే ఇప్పుడు ఇదేమైందండి నీకు ఇక్కడ 1/, అంతా డినామినేటర్ అండి ఇదంతా కూడా 1/tan x హోల్ పవర్ 3/2. ఇది వచ్చేసరికి ఎంత అండి నీకు ఇందా చెప్పాను ఎక్స్ పవర్ 3/2 అంటే ఎక్స్ రూట్ ఎక్స్ అంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నది. ఇప్పుడు ఇది ఎంత అవుతుందండి రూట్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇది ఓకే. అంటే ఆల్రెడీ రూట్ కాస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ 1/cos స్క్వేర్ ఎక్స్ అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్. అంటే ఫైనల్గా మనకి ఐ అనేటువంటిది ఏమైపోయిందండి ఫైనల్గా ఇది సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ బై tan x హోల్ పవర్ 3/2 tan x హోల్ పవర్ 3/2. దీని సింప్లిఫికేషన్ గమనించినట్లయితే మనకి ఈ విధంగా వచ్చింది సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ బై tan x హోల్ పవర్ 3/2. అంటే ఇప్పుడు tan x = t అనుకోండి, దాని డెరివేటివేగా. అంటే ఇప్పుడు మీరు గమనించినట్లయితే దేని ఇంటిగ్రల్ కావాలి మనకి 1/x⁴3/2. కాబట్టి దీని ఇంటిగ్రల్ కూడా మీకు ఇక్కడ ముందుగా తెలియజేస్తాను చూడండి. సపోజ్ మనకి ఈ విధంగా ఉందండి x⁴3/2 dx ఉంది ఇంటిగ్రల్. ఏం చేస్తాం ముందు -3/2 dx రాస్తాం. ఏమైంది ఇక్కడ -3/2 + 1 బై -3/2 + 1 అంటే x పవర్ -3 + 2 అంటే -1/2 బై -1/2 అవుతుంది, అంతే కదా. అంటే ఫైనల్గా ఎంత వస్తుందండి మనకి ఇక్కడ ఫైనల్గా గమనించినట్లయితే మనకి ఇక్కడ ఇది ఈ -1/2 ఏమవుతుంది -2/1 అవుతుంది ఇంటూ ఇలా వస్తుంది. అంటే ఫైనల్గా మీరు గమనించినట్లయితే -2/√x అవుతుంది. దేనికి ఇది సో 1/x⁴3/2 ఇంటిగ్రల్ -2/√x. కాబట్టి ఇక్కడ కూడా సేమ్ నేను √x = t అనుకున్నట్లయితే ఇక్కడ చూడండి పుట్ tan x = t అనుకున్నట్లయితే దాని డెరివేటివ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ dx = dt అయింది. అంటే I = ఏమైందండి నీకు dt/t⁴3/2 ఓకే. అంటే 1/x⁴3/2కి ఇదే కదా. కాబట్టి ఆన్సరు -2/√x. x అంటే t అంటే t. ఇప్పుడు t అంటే ఏంటి మనం అనుకుంది t అంటే tan x. కాబట్టి ఫైనల్ ఆన్సరు -2/√x.
tan x ప్లస్ సి. కానీ మనకిచ్చింది ఏంటి? మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. మనకిచ్చినటువంటిది అక్కడ వాడి క్వశ్చన్లో మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అడిగాడు. సో దేర్ ఫార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 2/√2 tan x, 2/√2 tan x, లేదా 2 ఏం రాసుకోవచ్చు? 1/tan అంటే కాట్, 2 కాట్ కూడా రాసుకోవచ్చు అండి. లేదా మనం 2√2 cot x కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎలా అయినా రాసుకోవచ్చు. ఓకే, సో కొంచెం సింప్లికేషన్ ట్రిగ్నామెట్రీలో మెయిన్గా కొంచెం సింప్లికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓపిక్గా సాల్వ్ అనేది చేసుకోవాలి. ఓకే, సో ఈ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ మీకు ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా ఇంటిగ్రేషన్ సంబంధించి, ఎందుకంటే మినిమం 5 బిట్స్ అనేటువంటి దీనిలో రావడానికి అవకాశం ఉంది. అందువల్ల నెంబర్ ఆఫ్ మోడల్స్ సో కవర్ అయితే చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా చక్కగా అబ్జర్వ్ చేసి వీటిని ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే సేమ్ మోడల్స్ ఎంసెట్లో రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో డెఫినెట్గా వీడియో మీకు నచ్చుతుందని నేనైతే ఆశిస్తున్నాను. సో నిజంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఈ ఛానల్ని ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇతరులు కూడా ఈ వీడియో నచ్చుతుందని మీరు భావించినట్లయితే దయచేసి ఈ వీడియోని ఇతరులు కూడా షేర్ చేయండి. అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ని దయచేసి కామెంట్ బాక్స్లో ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.